టాప్ న్యూస్. పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరుగుతోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ధాన్యం టెండర్లలో మొత్తం 1100 కోట్ల కుంభకోణం జరుగుతోందన్నారు. గ్లోబల్ టెండర్ల పేరుతో భారీగా అక్రమాలు జరుగుతున్నాయన్న కేటీఆర్ ధాన్యం విక్రయానికి కమిటీ టెండర్ల ప్రక్రియ ఒకే రోజులో పూర్తి చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువ మొత్తం అనధికారికంగా చెల్లించాలని మిల్లర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ. ఈరోజు ఈ స్కామ్లో మాత్రం కేవలం ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలకే కాకుండా ఢిల్లీ పెద్దల దాకా కూడా హస్తం ఉందని చెప్పి మాకున్న సమాచారం. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు ఏవైతున్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా 700 నుంచి 750 కోట్ల స్కాము ఒకవైపు. రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బల్లల్లో దానికోసం 2,20,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోళ్ల పేరిట జరిగింది రెండో స్కామ్. దాని విలువ 300 కోట్లు. రెండు కలిపితే 1011 కోట్ల కుంభకోణం, 1100 కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కార్. మిల్లర్ల దగ్గర 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏదైతే సేకరించినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని విక్రయించేందుకు 3 నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గ్లోబల్ టెండర్ల కహానికి తెరలేపింది. ఇది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 7,000 కోట్ల విలువ చేసే ధాన్యం నిల్వల మీద ఈ ప్రభుత్వం కన్నేసింది. జనవరి 25 నాడు కమిటీ వేసేది జనవరి 25, మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఇచ్చేది అదే రోజు, టెండర్లు పిలవడం కూడా అదే రోజు. ఎంత వేగంగా, ఎంత వాయువేగంగా, జెట్ స్పీడ్తో ఏ పని కాదు ఈ ప్రభుత్వంలో. మిల్లర్లు, రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్లు వాళ్ళు స్వయంగా కన్సెంట్ ఇచ్చినారు. ఆనాడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి, ఆనాడు కానీ ఈనాడు కానీ 2,100 రూపాయలకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి వాళ్ళు కన్సెంట్ ఇస్తే, కన్సెంట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఇనిషియేటివ్ తీసుకొని మేము తీసుకుంటాం అని వాళ్ళు ఆఫర్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ మాట వినకుండా గ్లోబల్ టెండర్ల పేరిట కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టి, ఇంత టర్న్ ఓవర్ ఉండాలి, ఇంత టర్న్ ఓవర్ ఉండాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి వీళ్ళందరూ ఎవరైతే రైస్ మిల్లర్ పాపం చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో పక్కకు నెట్టి ఇవాళ గ్లోబల్ టెండర్లను పిలిచారు. ఈ గ్లోబల్ టెండర్లు 4 కంపెనీలకు వచ్చేటట్టు రింగ్ చేసినారు. కేంద్రీయ బండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నాకాఫ్ అనే 4 సంస్థలు దక్కించుకున్నాయి. ఆ కేంద్రీయ బండార్ అనే సంస్థ ఏదైతే ఉన్నదో దానికోసం రూల్స్ రిలాక్స్ చేసి బ్లాక్ లిస్ట్లో ఉన్నదాన్ని తీసేసి తొలగించి ఇవాళ 4 కంపెనీలకే మొత్తానికి అక్కడ మిల్లర్లు 2,100 రూపాయలకు కొనుగోలు చేస్తామని సుముఖత వ్యక్తం చేసినా వాళ్ళు అల్టిమేట్గా చేసింది ఏంటి అంటే మరి 1,885 నుంచి 2,007 రూపాయలకు ఒక బ్యాండ్ ఫిక్స్ చేసి 4 సంస్థలు కుమ్మక్కై మరి పూర్తి స్థాయిలో 2,100లకు దాదాపు 200 రూపాయలు తగ్గించి మరి కుంభకోణం చేసి ఈ 4 సంస్థలు ఇంక్లూడింగ్ ఒక బ్లాక్ లిస్టెడ్ సంస్థకు కట్టబెట్టింది. వాళ్ళు చేయవలసింది కేవలం 90 డేస్లో ప్యాడీ 35 lakh మెట్రిక్ టన్స్ ప్యాడీ లిఫ్ట్ చేసి 7,500 కోట్లు ప్రభుత్వానికి కట్టాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? మిల్లర్లతో నేరుగా ఆర్థికపరమైన లావాదేవీలు, మనీ లాండరింగ్కి పాల్పడ్డారు. ఆ రైస్ మిల్లర్లను బెదిరిస్తూ ఇవాళ గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని పోకుండా ఇది వాళ్ళు లావాదేవీలు పాల్పడ్డారనడానికి వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ కరెస్పాండెన్స్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో 30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు ఆ పార్టీ తెరలేపిందన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఆయన లేఖలు రాసినట్టు చెప్పారు. తూప్రాన్లో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నవంబర్ 2023లో ఎన్నికలు ఓడిపోయినట్టు నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రతి ఎన్నికలలో కేవలం డబ్బు ద్వారా మాత్రమే ఎన్నిక గెలవాలనుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా అట్లాంటి చిల్లర ప్రయత్నం చేసి జనాలకి 500, 1000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసేటువంటి దుష్ట ప్రక్రియకి టీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆఖరి ప్రయత్నంగా ఖమ్మం, వరంగల్, నల్గొండకి రేపు జరిగేటువంటి ఎన్నికలలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి బయట నుంచి ఒక మాజీ ఎమ్మెల్యేను, మాజీ ఎంపీని, మాజీ ఎమ్మెల్సీని ఇన్ఛార్జిగా పెట్టి ఓట్లు కొనడానికని టీఆర్ఎస్ పార్టీ నిన్న తన బ్యాంక్ అకౌంట్, టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ ఆఫ్ బరోడా బంజారా హిల్స్ లో టీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా ఒక ఖాతా ఉంది. ఆ ఖాతా నుంచి నిన్న 30 కోట్ల రూపాయల్ని ఎవరైతే గత శాసనసభలో సభ్యులుగా ఉండి ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికలకి
రేపు ఓట్లు జరుగుతుంటే నిన్న 30 కోట్ల రూపాయల్ని బంజారా హిల్స్ లో ఉన్నటువంటి తమ కెనరా బ్యాంక్ అకౌంట్ నెంబర్ 26610100002075 అనే అకౌంట్ నుంచి నిన్న 30 కోట్ల రూపాయల్ని టిఆర్ఎస్ పార్టీ 30 మంది ఖమ్మం, నల్గొండ, వరంగల్లో పనిచేస్తున్నటువంటి 30 మంది టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలకు ట్రాన్స్ఫర్ చేసింది. నేను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి వికాస్ రాజ్ గారికి మీ ద్వారా సవినయంగా అప్పీల్ చేస్తున్నా. ఎందుకు టిఆర్ఎస్ పార్టీ నిన్న 30 కోట్లు తన అధికారిక ఖాతా నుంచి బదిలీ చేసింది? బదిలీ ఎవరెవరికి అయిందో ఆ ఎమ్మెల్యేలకి నిన్న ₹1 కోటి బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఒక మెయిల్ ద్వారా కంప్లైంట్ అందజేయడం జరిగింది. దీని మీద వారు యాక్షన్ తీసుకోకపోతే టిఆర్ఎస్ పార్టీ కెనరా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి ఈ అకౌంట్ ని సీజ్ చేసి వారి మీద డిసిప్లినరీ యాక్షన్ తో పాటు డబ్బులు పంచి ఎన్నికలు గెలవాలని ప్రయత్నం చేసినందుకు టిఆర్ఎస్ పార్టీ గుర్తింపుని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఇంత స్పష్టంగా ఎన్నికల కమిషనర్ కు పంపించిన కంప్లైంట్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ బంజారా హిల్స్ అకౌంట్ నెంబర్ 26610100002075 అనే ఖాతా నుంచి నిన్న మే 25వ తారీఖు రోజు 30 కోట్ల రూపాయల్ని తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఖాతాల్లోకి బదిలీ చేసింది టిఆర్ఎస్ పార్టీ. ఎందుకు ఈ 30 కోట్లు బదిలీ చేసిండ్రు? నేను చెప్పిన మాట అబద్ధమా నిజమా అనేది రేపు పొద్దున 9:30కి బ్యాంక్ ఆఫ్ బరోడా బంజారా హిల్స్ కి వచ్చి విచారణ జరిపి ఆ 30 కోట్లు బదిలీ చేసి టిఆర్ఎస్ పార్టీ రేపు జరిగేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ఆపాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా ఎన్నిక ముగిసిన తర్వాత కూడా ఎన్నికల సంఘం అధికారుల మీద ఢిల్లీకి వెళ్లి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో జూన్ 4న ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని బొండా ఉమా ఆదివారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈరోజు ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు మరి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులతో రేపు 4వ తారీఖు నాడు ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడబోతా ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అన్ని సర్వేలు కూడా ఇవాళ మొత్తం ఎన్డీఏ కూటమికి అనుకూలంగా చూపిస్తున్నటువంటి తరుణంలో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. అన్ని వ్యవస్థలని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అన్ని వ్యవస్థలని కూడా మళ్ళీ గాడిలో పెట్టవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజలకి మెరుగైన పరిపాలన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఉన్నటువంటి గత 5 సంవత్సరాల ప్రభుత్వాలు స్వామివారి మీద భక్తి లేకుండా రాజకీయంగా వెంకటేశ్వర స్వామివారి, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, టీటీడీని వాడుకున్నారు పాలకులు. అనేక రకాలుగా స్వామివారిని, టీటీడీని, స్వామివారి పేరుని రాజకీయంగా వాడుకున్నారు. దాన్ని భక్తితో ఇక్కడ చైర్మన్ కానీ ముఖ్యమంత్రి కానీ ఏ రోజు కూడా భక్తితో వ్యవహరించాలి. కనీసం 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా దంపతులతో ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి దాఖలాలు లేవు. అలాగే చైర్మన్ అయితే మరి స్వయంగా ఆయన కుటుంబంలోనే క్రైస్తవ వివాహం చేసినటువంటి సందర్భాలు చూసాం. ఎన్నిటిని కూడా స్వామివారు చూస్తారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు టీడీపీ పోలింగ్ ఏజెంట్ మాణిక్యాలరావుతో కలిసి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్లరామయ్య మాట్లాడుతూ మాచర్లను తన సామ్రాజ్యంగా భావించి పిన్నెల్లి సాగించిన దౌర్జన్యకాండ, అతని దుర్మార్గ చర్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు. అతడు కానీ అతడి తమ్ముడు కానీ వాళ్ళ అనుచరులు కానీ ఏ విధంగా వ్యవహరించారో, స్థానిక పోలీస్ శాఖను ఏ విధంగా అసమర్థత శాఖగా మార్చివేశారో వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. ఎప్పుడైతే పిన్నెల్లి అన్నదమ్ములు పరారీలో ఉన్నారో, ఎప్పుడైతే పోలీస్ శాఖ జూలు విదిల్చి కొంచెం ధైర్యంగా తెచ్చుకుని చూసిన తర్వాత ప్రజలకు ధైర్యం వచ్చిందని, వారిని బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని వర్లరామయ్య వివరించారు.
రకంగా నిర్వీర్యం చేశాడు, ఒక అసమర్థ శాఖగా దాన్ని మార్చివేశారో ఇవన్నీ కూడా ఒకటొకటే బయటకు వస్తున్నాయి. బాధితులు ఇప్పుడు ఎప్పుడైతే అన్నదమ్ములు పరారులో ఉన్నారో, ఎప్పుడైతే పోలీసు శాఖ కొంచెం జూలు విదిల్చి కొంచెం ధైర్యంగా ఉన్నదో, ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఒక ప్రక్క, పోలీసు శాఖ ఒక ప్రక్క ఈ అన్నదమ్ముల్ని వేటాడుతూ కనిపిస్తే అరెస్ట్ చేస్తాం, కనిపిస్తే కాళ్ళెరగొట్టి లోపల పడేస్తామనే రీతిలో వ్యవహరిస్తుందో ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఒక్కొక్కరు బాధితులు ఎవరైతే వారికి భయపడి పరారయ్యారో, ఎవరైతే వాళ్ళకి భయపడి ప్రాణాలు అరచేత పట్టుకొని వెళ్ళిపోయారు ఇతర ప్రాంతాలకు, వాళ్ళందరూ కూడా ఒక్కరొక్కరే వస్తూ ఉన్నారు, ధైర్యాన్ని కూడగట్టుకొని వస్తూ ఉన్నారు. ఇక ఏం పర్వాలేదు, వాళ్ళ ఆటలు సాగవు, వాళ్ళ కోరలు పీకేశారు అని ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకొచ్చారు. అందులో భాగమే ఇక్కడ ఒక బాధితుడు ఉన్నాడు. ఆ బాధితుడిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అతని మాటల్లోనే వినాలని అతన్ని ఇక్కడికి రప్పించడం జరిగింది. అతను ఇక్కడికి వచ్చాడు, మీరు అతని మాటల్లోనే వినాలని తెలియజేస్తూ, తమ్ముడు నీ పేరేంటి? నోముల మాణిక్యరావు సార్. నోముల మాణిక్యాలరావు. నీకు భార్యాబిడ్డలు ఉన్నారా? ఉన్నారు సార్. ఎంతమంది పిల్లలు? 2 మగపిల్లలు సార్. భార్య, 2 మగపిల్లలు ఉన్నారు. నా భార్య పేరు నోముల ఎల్లేశ్వరి, పిల్లల పేరు నోముల చందు, నోముల సాల్మన్ రాజు. వాళ్ళని పిల్లలు చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు సార్. మీ క్యాస్ట్ ఏంటి? అంటే అడగకూడదు, క్యాస్ట్ తప్పదు. మరి మీ క్యాస్ట్ ఏంటి? ఎస్సీ మాదిగ సార్. ఎస్సీ మాదిగ. ఓకే. నీ పిల్లలు ఏం చదువుతున్నారు? మా పెద్ద బాబుది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. చిన్న బాబు ప్రజెంట్ డిగ్రీ చదువుతున్నాడు సార్. గుడ్ చదువుకున్నారు. ఒక ఎస్సీ మాదిగ కుటుంబం అనేది. మీకేంటి ఏమన్నా రాజకీయ సంబంధం ఉందా? మీకేమన్నా రాజకీయ సంబంధం అంటే నాకు టీడీపీకి నేను కార్యకర్తగా అభిమానిగా ఉన్నాను సార్. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం. అది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారు అంటే ఇష్టం, తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఉన్నావు. అవును సార్. ఓకే. ఆ రోజున ఆ ఊళ్ళో ఏంటి, నువ్వు ఎలా పోలింగ్ ఏజెంట్వా? పోలింగ్ ఏజెంట్ కూర్చున్నాను సార్. ఏ ఊరు మీది? కండ్లకుంట విలేజ్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన సొంత గ్రామమే నా గ్రామం కూడా. ఓ, ఆ ఊరే నీది కూడా? అవును సార్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు పేరేంటి? వెంకటరామరెడ్డి. పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఊరు కళ్ళగుంటే. వాళ్ళ ఊరు నా ఊరు ఒకటి. నువ్వు అదే ఊరు? అదే ఊరు. వాళ్ళు రెడ్డి గారు, నువ్వు మాదిగా, అంతేనా? నువ్వు బాగా తెలుసు వాళ్ళకైతే? బాగా వెల్ నోన్ పర్సన్. సరే, నువ్వు ఆ రోజు పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నావు అక్కడ. ఆ బూత్ నంబర్ ఏమైనా గుర్తుందా? గుర్తుంది సార్. 114. ఎంపీ ఎన్నికల్లో సీట్లు రావని అక్కసుతోనే తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు అబద్దాలు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రతిపక్షాల విమర్శలకు తన పనితీరే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం శ్రీధర్ బాబు గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్లలో జరిగిన తప్పులను 3 నెలల నుంచి సెట్ చేస్తున్నామని, ఇంతలోనే ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని తెలిపారు. మార్పునకు అడ్డు వస్తే సహించేది లేదని, ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమని అన్నారు. అబద్దాలు ప్రచారం చేస్తే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుందని హెచ్చరించారు. తమ సర్కార్ ప్రజలకు ఇస్తున్న పథకాలను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా పవర్, సివిల్ సప్లై, ఇరిగేషన్ ఇండస్ట్రీలపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దాదాపు 2 నెలలు 35 రోజుల తర్వాత కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం చేసినట్టే 40 రోజులు గడిచిన తర్వాత అదే మీరు కంపారిజన్ చేస్తే, మీరు పోల్చుకుంటే 40 రోజుల్లో మేమిచ్చిన 5 గ్యారంటీలో అన్నీ చాలా ప్రధానమైన గ్యారంటీలు మొదలుపెట్టినాం. సరే, మాట్లాడుతూ ఉన్నారు కదా అని. పవర్కు సంబంధించి పేదవారికి ఉపయోగపడేది ప్రభుత్వంలో రాగానే మేము ఏం చేస్తామన్నాం, కరెంటు ఛార్జీలు పెరిగినాయి. పెరిగిన తర్వాత వారు కట్టుకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడతా ఉన్న తరుణంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామన్నాం. కరెంటుకు సంబంధించే చెప్తా ఉంటే 200 యూనిట్ల కరెంటు 2 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రజానికానికి 200 యూనిట్ల లోపడే ఆ వినియోగదారుడికి ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉంటే, ఈ ఫ్రీ కరెంటు అంశాన్ని ప్రక్కదారి పట్టేయాలని ఆనాడు ఉన్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బస్సు యాత్ర చేసిండ్రు ఎన్నికల్లో గెలవాలని.
వారి పార్టీ పరంగా వారు పడతా ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకున్నాం. కానీ సూర్యాపేట సభలో నేను ఉదాహరణ చెప్తా ఉన్నా, చిన్న 2-3 ఉదాహరణలు చెప్తా కరెంటుకు సంబంధించి. సూర్యాపేట సభలో కేసీఆర్ గారు ఆ సభకు సంబంధించి ఆడున్న డిస్కామ్ కనెక్షన్ తీసుకోలే దాన్ని వాడలే. జనరేటర్ మీద సభా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం చేసి ఆ సభలో ఆ జనరేటర్ వలన జరిగిన కొద్ది ఇబ్బందిని డిస్కామ్ పై నెట్టడం, విద్యుత్ శాఖపై నెట్టి దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిండ్రు, ట్వీట్లు చేసిండ్రు. అసలు జనరేటర్ పెట్టింది ఎవరు? మీరు డిస్కామ్ ద్వారా మీరు కరెంటు తీసుకోవద్దని చెప్పింది ఎవరు? మీకు సౌలతుగా ఉంటుందని మీరు జనరేటర్ ద్వారా తీసుకుంటే ఆ జనరేటర్ పెట్టింది మీరు, మీ టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు. వారు చేసిన పొరపాటుకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కరెంటు పోతా ఉందని అసత్య ప్రచారం కరెంటు విషయంలో ఎన్నికల సందర్భంలో అనేక సందర్భాల్లో చెప్పినప్పుడు ఇదొక అంశమైతే, మీరు భువనగిరి సంబంధించిన 11 kV వారి హయంలో 1 సంవత్సర కాల హయంలో ఇటీవల తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పులివర్తి నాని తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే తప్ప ఆయన తనకు శత్రువు కాదని స్పష్టం చేశారు. తనపై అనవసరంగా నిందలు వేస్తున్నారని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఈ 5 ఏళ్లలో తాను ఒక్కరిపై చేసుకున్నట్టు గాని, కనీసం చిన్న మాట తిట్టినట్టు గాని చూపించగలరా అని వ్యాఖ్యానించారు. ఇంతకంటే హుందాగా ఎలా ఉండాలో చెప్పండి అంటూ అడిగారు. తన ప్రచారం రావడం కోసం, ఒక వ్యక్తి తన ప్రచారాన్ని పెంచుకోవడం కోసం, ఒక వ్యక్తి తన పేరుని జనాలకు తీసుకెళ్ళడం కోసం ఆడినటువంటి ఒక చిన్న నాటకం ఈరోజు ఏ పరిస్థితి వచ్చింది? ఎవరు మనశాంతి లేకుండా బతుకున్నారు, ఉద్యోగస్తులు, పబ్లిక్ కూడా ఏం జరుగుతుంది తెలియకుండా. అదే కాదు నా మీద జరిగింది. ఇంటికి వెళ్ళిపోయాం కదా, నువ్వు కూడా 14 మంది కూడా ముందుకు వెళ్ళిపోయింది, సరిపోయి ఉంటుంది కదా. సరే జరిగింది, నీకేం కాలేదు, వాళ్ళ మటుకు లోపలేస్తే తాను తీస్తారు, కారణం కొట్టడం కూడా తప్పు, దాన్ని కూడా మేము అంగీకరిస్తాం. అది కూడా తప్పే, చట్టం ఖచ్చితంగా వాళ్ళ మీద తప్పు చేసినప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది. కానీ మీరు ఆ తర్వాత చేసినటువంటి దాడులు, ఆ తర్వాత చేసినటువంటి కొట్టినటువంటి విధానాలు, ఆ తర్వాత నువ్వు రెచ్చగొట్టిన విధానం, ఆ తర్వాత హాస్పిటల్లో చేసినటువంటి దాడులు, ఇవన్నిటి వల్ల ఏమైంది? ఏదో జరిగిపోతుందని, నాన్నగారి పైన ఏదో జరిగిపోయిందని, నాన్నగారికి ప్రణామాయం వచ్చిందని, నాన్నగారు జరిగిందని ఒక పెద్ద మెసేజ్ జనాలకి పంపించేసిన తర్వాత తిరుపతి ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి ఇమేజ్ ఎంతో డ్యామేజ్ అవుతుంది సార్. ఆలోచించాం మనం. నేను చెప్తున్నాను, విమర్శించాలని ఆలోచన కాదు, కానీ మీకు అందరికీ తెలియాలి ఏం జరుగుతుంది. నా ఉద్దేశం నాన్నగారు మాట అనాలని కాదు, మీరే చూసారు ఎంత యాక్టివ్గా ఉన్నారు. 2 hours ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? రాకూడదు కదా. మీకు చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మన జనాల్లో మంచి పేరు తెచ్చుకోవాలంటే, లేదంటే ఇంకా ఎదగాలనుకుంటే ఒక వ్యక్తిని మనం ముందుకు ఇబ్బందులకు నెట్టి మనం ఎదగాలనుకోకూడదు. నేను ఆ రోజు చెప్తున్నాను, ఈ అయిన తర్వాత నిజంగా ఆయన పిహెచ్డి నేను ప్రొఫెసర్గా వెళ్ళిపోదామని అనుకున్నాను. 2 సార్లు నేను హై స్కూల్ ఎస్పీఎల్, జూనియర్ కాలేజ్ చైర్మన్, డిగ్రీ కాలేజ్ చైర్మన్, ఎంఎల్ యూనివర్సిటీ చైర్మన్, లా కాలేజ్ చైర్మన్, 25 సంవత్సరాల ముందు తిరుపతి రాని 27 సంవత్సరాల వయసులో తిరుపతి జెడ్పీటీసీ, 34 ఏళ్ళకి నేను తిరుపతి చైర్మన్, అది చిన్న వయసులో పాలక మండలి సభ్యుడు, 43 yearsకి ఎమ్మెల్యే. చిన్నప్పటి నుంచి ఎన్ని చూసిన తర్వాత నేను ప్రొఫెసర్గా వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎన్ని ప్రత్యక్ష రాజకీయాల నుంచి కాదు, పరోక్షంగా మనం వెళ్ళి ఒక సర్వీస్ ఓరియంటెడ్ వెళ్ళిపోవాలనే 2 years ముందు వెళ్ళిపోయినా. ఆ రోజు నా కొడుకు ఎందుకు తీసుకొచ్చామంటే కాన్ఫరెన్స్తో భావోద్వేగ సంబంధం ఏర్పడింది. నాకు ఎమోషనల్ బాండింగ్ దగ్గర సంబంధం ఏర్పడింది. నా కొడుకు కూడా ఆ రోజు వాడికి పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు నిజంగా లేదు వాడికి ఇంట్రెస్ట్. మా ఇంట్లో చాలా రోజులు ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది ఆ రోజు. వాడు నాకు వద్దు, ఎందుకంటే వాడు హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా చెన్నై వేలాంలో చదివాడు, ఇంటర్మీడియట్ అంతా కూడా అండర్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా సింగపూర్లో చదివాడు, మాస్టర్స్ వచ్చి లండన్లో ప్రపంచం టాప్ 10 యూనివర్సిటీలో ఒకటి వార్మిక్ యూనివర్సిటీలో డిస్టెన్స్లో పాస్ అయ్యాడు. నేను బిజినెస్కి వెళ్ళిపోతా, బ్యాంకింగ్ అండ్ అకౌంటింగ్ మార్కెటింగ్ వెళ్ళిపోతా, నాకు బిజినెస్లోకి వెళ్ళిపోతాను అన్నప్పుడు మరి మీకు చెప్పినట్టు అనమాట, మనకి నియోజకవర్గానికి భావోద్వేగ బంధం ఉంది, ఇప్పుడు అది వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. నేను ఎట్లా ప్రొఫెషనల్గా వెళ్ళిపోదాం అనుకున్నా, నేను ప్రొఫెషనల్గా వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఒకరు కాన్ఫిడెన్స్తో ఉండాలని అతను పెట్టడం జరిగింది.
ఈరోజు కూడా చెప్తున్నాం. దాని అంటున్నారు దాడులు చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. సరే, మా లక్ష్యమే వేరు, మా ఆలోచనలే వేరు, నాకున్న బాధ్యతలే వేరు. దీనికోసం సమయం వేస్ట్ చేసుకునేంత అమాయకున్నా. ఏపీలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుందనే నమ్మకం తమకు లేదన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. జిల్లా రిటర్నింగ్ అధికారిగా ఉన్న ప్రస్తుత కలెక్టర్ ఆధ్వర్యంలో లెక్కింపు సజావుగా సాగదని అనుమానం వ్యక్తం చేశారు ఆయన. జిల్లా కలెక్టర్ పక్షపాత ధోరణితో పనిచేశారని విమర్శించారు. నెల్లూరు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ పర్యవేక్షించేందుకు ఒక అబ్జర్వర్ను నియమించాలన్నారు కాకాని. ఏపీలో ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణిలో వ్యవహరించిందన్నారు మంత్రి కాకాని. పోలీసు అధికారులను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేసిందని, కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారులు ఆయా జిల్లాల్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టారని చెప్పారు. వైసీపీ బలంగా ఉన్న చోట కేడర్ని భయభ్రాంతులకు గురి చేశారని, టీడీపీ దాడులకు పరోక్షంగా సాయం చేశారని చెప్పారు. మాచలలో ఈవీఎంలు పాల్గొట్టిన ఘటన వీడియో ఎలా బయటకు వచ్చిందో చెప్పలేని దుస్థితిలో ఎన్నికల కమిషన్ ఉందన్నారు కాకాని. ఎవరైతే పంచారో వాళ్ళ దగ్గర కూడా వివరాలు రాబట్టకుండా, వాళ్ళ దగ్గర వివరాలు తీసుకోకుండానే నేరుగా పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పారు. కొంతమంది ఉద్యోగులు పాల్గొన్నటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తప్పులేదు, ఎన్నికల కమిషన్కి సంబంధించి విధి విధానాల ప్రకారం. అయితే ఒక అంగన్వాడీ టీచర్ పాల్గొనింది అంటే ఆ తర్వాత ఆమె రాజీనామా చేసింది కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోలేదన్నారు. అంటే మీ దగ్గర సర్వీస్ రూల్స్ ఏం చెప్తుంది, ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏం చెప్తున్నాయి? వాళ్ళ రాజీనామా ఆమోదించినంత వరకు వాళ్ళు విధులు ఏదైతే దొరికిన తర్వాత ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి రాజీనామా చేస్తే రాజీనామా చేశారు కాబట్టి మేము వదిలేసాం, బాగానే ఉంది. మిగతా వాళ్ళు పాపం ఒక ప్రొసెషన్ వెళ్తూ ఉంటే అది వాళ్ళని క్రాస్ చేసుకుంటూ పోతే ఓ పత్రికలో వీళ్ళు పాల్గొన్నారని చెప్పి వేస్తే విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ కట్టించేశారు. కాబట్టి ఇంత పక్షపాత వైఖరి జిల్లా స్థాయిలో ఎన్నడూ కూడా అవలంబించినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి దీని మీద ఇంతటితో విడిచిపెట్టాం. మరలా ఎన్నికల కమిషన్కి చెప్పాం, ఎక్కడన్నా మానవతా దృక్పథంతో డబ్బులు పంపిణీ చేయొచ్చా, మీరు మాకు వివరణ ఇవ్వండి అని చెప్పి అడిగాం. దాని మీద ఎన్నికల కమిషన్ స్పందిస్తుందని ఆశిస్తున్నా. లేని పక్షంలో ఖచ్చితంగా హైకోర్టులో కేసు వేసి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో అందరినీ కూడా దాంట్లో బాధ్యులుగా చేర్చి వాళ్ళ మీద హైకోర్టుకి వెళ్ళి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప ఎవరో మా ఇష్ట ప్రకారం వ్యవహరిస్తాం, మేము జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నామని చెప్పి వ్యవహరిస్తే మాత్రం విడిచిపెట్టేది ఉండదు. కాబట్టి దీని మీద ఆర్ఓకు కూడా మరలా ఒకసారి అధికారికంగా వెళ్ళి నేనే స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేద్దాం అనుకున్నాం. కాబట్టి వెళ్ళి అధికారికంగా ఆర్ఓకు కూడా మళ్ళీ ఒకసారి నేనే ఫిర్యాదు చేస్తా. దొరికినటువంటి వీడియో క్లిప్పింగ్ని బట్టి ఈరోజు దాన్ని బట్టి వాళ్లే ఇచ్చారు, పంచింది వాస్తవం అని ఒప్పుకున్నారు. కాబట్టి క్లియర్ కట్ ఎఫ్ఐఆర్, ఇంక దాని మీద విచారణ కూడా అవసరం లేదు. మానవతా దృక్పథంతో పంచాడా, ఇంకొక దృక్పథంతో పంచాడా, ప్రతి ఒక్కటి ఎన్నికల్లో పంచేవాడు మానవతా దృక్పథం అని చెప్తాడు, తీసుకునేవాడు మానవతా దృక్పథంతోనే తీసుకుంటాడు. కాబట్టి మానవతా దృక్పథంతో పంచాము అని చెప్పని ఎక్కడన్నా ఎవరైనా ఇంతవరకు నాకు తెలిసి ఈ దేశ స్థాయిలోనే, రాష్ట్రంలో వదిలిపెట్టిన దేశ స్థాయిలో కూడా ఎవరు రిపోర్ట్ రాస్తున్నాడు నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి తప్ప. కాబట్టి ఇటువంటి దారుణమైనటువంటి వైఫల్యాలు జరిగాయి. కాబట్టి నేను మరలా ఇంకొక ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకువెళ్ళాం. ఇటువంటి వాళ్ళ నేతృత్వంలో రేపు కౌంటింగ్ కూడా సజావుగా సాఫీగా జరగకపోవచ్చు. కాబట్టి మీరు ఒక పరిశీలకుని నియమించండి, ప్రత్యేకంగా రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఈ జిల్లాలో ఎన్నికలు సజావుగా సాఫీగా జరగవు అని చెప్పని పరిశీలకుడు కూడా నియమించండి అని చెప్పని కూడా ఎన్నికల కమిషన్కి ఈరోజు రాయడం జరిగింది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మరొకసారి ఎంత దారుణమైనటువంటి వైఫల్యం, బూతుల్లోకి వెళితే కనీసం వెళ్ళడానికి చోటు లేదు, కొన్ని దగ్గర లైట్లు లేవు, కొన్ని దగ్గర పాపం కరెంట్ కనెక్షన్ లేవు, అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడితే 2 బూతులు 1000 మంది ఓటు వేయడానికి ఒక ఎన్సీసీ క్యాడెట్ని పెడతారా? పాపం వాళ్ళు వీళ్ళని నిరోధించగలరా, క్రమబద్ధీకరించగలరా? కనీసం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకపోవచ్చు, శాంతి భద్రతల సమస్య లేకపోవచ్చు, ఎవడన్నా పాపం బాగలేదనో ఆకలియో షుగరనో ముందుగా వెళ్ళి ఓటు వేయడానికి ముందుకు వెళ్ళొచ్చు. వాళ్ళని కనీసం క్రమబద్ధీకరించి పంపించగలిగేటువంటి యంత్రాంగాన్ని మీరు నియమించుకోలేకపోతే ఎక్కడో తీసుకొచ్చి తమిళనాడు పోలీసుని పెట్టారు. వాళ్ళకి పాపం తెలుగు రాదు, వీళ్ళు పోయి చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కాదు. దానికి సంబంధించి 2వ వాడు ఉన్నాడంటే 2వ వాడు లేడు చెప్పుకోవడానికి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో ప్రజలకు నిజంగా చేతులెక్కి మొక్కాలి పాపం. ఎక్కడో చెదురుమదురు సంఘటనలు జరిగాయి కానీ ఎవరు ఎంతమంది ప్రేరేపించినా సరే శాంతియుతంగా నిలబడి రాత్రి 12 గంటలు 1 గంటలైనా సరే ఓటింగ్లో పాల్గొని దాన్ని బాధ్యతగా ఈరోజు మనం ఓటు వేయడం అనేటువంటిది మన బాధ్యత అని గుర్తించినటువంటి నెల్లూరు జిల్లా ప్రజల్ని, పాపం పోలింగ్లో పాల్గొన్నటువంటి అధిక శాతంలో ఎక్కడన్నా 1 ఉండొచ్చు కానీ లోపాలు, అధిక శాతం పోలింగ్ సిబ్బంది కష్ట నష్టాలకు ఓర్చి నేను అనుకున్నా
ఈ ఎన్నికల్లో కనీసం ఈరోజు జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ బాక్సులైనా స్ట్రాంగ్ రూమ్కి చేరతాయా అనేటువంటి అనుమానం కలిగింది. నేను రాత్రంతా మేలుకునే ఉన్నా, ఎక్కడికక్కడ ఫోన్లు చేస్తే ఇంతవరకు మాకు బస్సులు రాలేదు, ఇంతవరకు బండి రాలేదని. ఎప్పుడైనా ఒక రూట్ బస్సు అని ఉంటే పోలింగ్ అయిపోయిన తర్వాత గంట కల్లా వచ్చి మామూలుగా డబ్బాలు తీసుకెళ్ళేది. ఏది మామూలుగా పోలింగ్ బాక్సులు ఉన్న రోజుల్లోనే ఈవీఎంలు తీసుకెళ్ళడానికి అర్ధరాత్రి నుంచి పాపం ఎదురు చూస్తే ఏజెంట్లు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు అందరూ కూర్చుంటే వేకుజామున 7 గంటలు 8 గంటల దాకా వచ్చి 6 బస్సులు తీసుకెళ్ళాయి. కాబట్టి రవాణా శాఖకు సంబంధించి మీరు ఎందుకు వైఫల్యం చెందారో, రవాణాకు సంబంధించి ఎందుకు అక్కడ కనీస ఏర్పాట్లు చేయలేకపోయారు, ఎవరు లోపం మీద అనేటువంటి దాని మీద కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సన్నిధిలో ఆదివారం భక్తులు స్వామివారి ప్రసాదం సేకరణ కోసం ఇబ్బందులు పడ్డారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రసాదం క్యూ లైన్ లో గంటల పాటు నిరీక్షించాల్సి వస్తుందని భక్తులు వాపోయారు. గతంలో మాదిరిగానే ప్రసాదం టికెట్లు ఒకే చోట అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని భక్తులు కోరారు. టికెట్ కౌంటర్ ఒక చోట ఎగువన ఏర్పాటు చేయడం, లడ్డూల విక్రయం మరో చోట ఏర్పాటు చేయడం పట్ల భక్తులు అయోమయానికి గురయ్యారని తెలిపారు. ఐపీఎల్ 2024 విజేతగా నిలవాలన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశలు నెరవేరలేదు. ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్ గా కోల్కతా నైట్ రైడర్స్ అవతరించింది. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఫైనల్స్ లో పాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ అన్ని రంగాల్లో విఫలమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ కోల్కతాలో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టైటిల్ సమరంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయితే ఆ స్వల్ప స్కోరును కాపాడుకునేందుకు సన్ రైజర్స్ విఫల యత్నం చేసింది. 114 పరుగుల విజయ లక్ష్యాన్ని కోల్కతా జట్టు 10.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెంకటేష్ అయ్యర్ విధ్వంసక ఇన్నింగ్స్ లో కోల్కతా విజయం కీలక పాత్ర పోషించాడు. వెంకటేష్ అయ్యర్ 26 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లతో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్లో ఓపెనర్ రహమతుల్లా గుర్బాజ్ కీలక ఇన్నింగ్స్ లో ఆకట్టుకున్నాడు. గుర్బాజ్ 32 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతో 39 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 6 పరుగులు చేశాడు. అంతకుముందు ఓపెనర్ సునీల్ నరైన్ 6 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఈ విజయంతో కోల్కతా నైట్ రైడర్స్ 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ టైటిల్ గెలవడం కోల్కతాకు ఇది 3వసారి. కేకేఆర్ జట్టు గతంలో 2012, 2014లోనూ ఐపీఎల్ ఛాంపియన్ గా అవతరించింది. కాగా విజేతగా నిలిచిన కేకేఆర్ జట్టుకు 20 కోట్లు, రన్నరప్ గా గెలిచిన ఎస్ఆర్హెచ్ జట్టుకు 13 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది.